హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ బ్లౌజ్ కొలతలు ఎట్లున్నాయనేది చూసుకుంటూ మీకు చెప్తానండి. చూడండి, నడుము కొలత వచ్చేసి 14 ఉందండి. నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ మంచిగా క్లియర్గా చూడండి. అర్థం కాకపోతే నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇగో 7 ఉందండి. ఇది ఆమ్ రౌండ్లో 7 అంటే వాళ్ళు కొంచెం టైట్ చేయమని చెప్పిండ్రు, లూజ్ చేయమని చెప్పిండ్రు. చూడండి 7, ఒక పాయింట్ ఎక్కువ ఉంది. అంటే నేను 7.5 అట్లా తీసుకుంటున్నాను. 7.5 అంటే లెంత్. ఆమ్ రౌండ్ ఏమో 7.5 ఉందండి. చూడండి, ఈ కుచ్చు కాకుండా నార్మల్గా ఇది తీసుకుంటున్నాను నేను. ఇది ఎంత లెంత్ ఉంటే అంత అండి. 11 ఉంది. కుచ్చు కాకుండా, బయటకు వచ్చిన కుచ్చు కాకుండా నార్మల్ హ్యాండ్ ఎంత ఉందో అంతే. ఇందాక ఆమ్ రౌండ్ ఎంత ఉందని చెప్పినా 7.5 వచ్చింది. 7.5 అంటే 1 ఇంచ్ తగ్గించుకొని ఆమ్ రౌండ్ ఇక్కడ మనకు ఈ విడ్త్ ఎంత రావాలి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రావాలి అని చెప్పానంటే నేను చెప్పే ప్రాసెస్ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారండి అనుకోండి, మీకు ఆమ్ రౌండ్ కరెక్ట్గా వస్తుంది. చూడండి, 1 ఇంచ్ తగ్గించుకొని 6.5 ఇంచులు పెట్టుకోండి. ఈ డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే దీంట్లో సగం పర్ఫెక్ట్గా వస్తుందండి. కొంచెం అటు ఇటుగా అయినా పర్వాలేదు, 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఒక పాయింట్ తగ్గించుకొని మనకు ఇక్కడ డౌన్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంది, మాకు ఫుల్ హ్యాండ్స్ అంటే ఏం కాదనుకోండి. హాఫ్ హ్యాండ్స్ అయితే మట్టుకి డౌన్ మాకు ఇక్కడ తక్కువ వచ్చింది, కొంచెం ఎక్కువ పెంచండి అని చెప్పానంటే మనకు ఆమ్ రౌండ్ ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుంటే సరిపోతుంది. నేనేమో ఒక 3 ఇంచులు తీసుకుంటున్నాను, 3 ఇంచెస్. మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా వస్తుంది. కొలిచి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలిపెట్టుకొని మార్క్ చేసుకొని కరెక్ట్గా ఇది స్ట్రైట్గా గీత తీసుకొని ఇక్కడ కొంచెం కరువు వచ్చేటట్టు కొంచెం ఇట్లా వంపు లాగా తీసుకొని గీత గీసేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను కొలిచి చూపిస్తాను. కరెక్ట్గా 7.5 ఇంచులు వచ్చింది. ఓకే, హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. లూజ్ అంటే ఇది మనము క్లాత్ ఇవి సన్నగానే ఉంది కాబట్టి క్లాత్ ఎక్కువనే ఉంది. బ్లౌజ్ కంటే కొంచెం జస్ట్ లూజ్ పెట్టమని చెప్పింది ఆమె, ఒక కుట్టు మందం. సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ ఎలా చేస్తున్నారో అదే విధంగా కట్ చేసేసుకోండి. ఈ లోతు ఎంత తీసుకోవాలో అర్థం కాదు కదా. ఇప్పుడు ఇందాక మీరు గీసుకున్న గీతతోని ఇట్లానే వేసేసుకోవచ్చు అండి. ఈజీగా ఉండేటట్టు చెప్తున్నాను మీకు. ఇది ఒక 1/2 ఇంచ్ వరకు, 1/2 ఇంచ్ అట్ట వస్తుంది. కొంచెం లావు ఉన్న వాళ్ళకి 3/4 ఇంచ్ అట్ట, సైజుని బట్టండి. ఈ లోతు తీసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్. హ్యాండ్స్ కటింగ్ అండి ఇది. ఓకేనా, ఇది హ్యాండ్స్ అయిపోయింది. బ్యాక్ కింద ఖర్చు కోసము ఒక 2 లైన్లు తీసుకోండి. ఇందాక నడుము 14 వచ్చింది కదా, ఇంచెస్ వచ్చిందంటే మనకు ఒక 1/4 ఇంచు లూజ్ కావాలి. ఈ అటు పావు ఇటు పావు అంటే 14.5 వస్తుంది. ఇట్లా అటు కొంచెం కుట్టుకు ఇటు కొంచెం కుట్టుకు చూస్తే కరెక్ట్గా 14.5 వస్తుంది. అంటే 7.5 ఇంచులు. 7.5 ఇంచులు, 7.5కి స్టేజ్గా అట్లా పెట్టేసుకొని మార్క్ చేసుకోండి. ఖర్చు కోసం ఇక్కడ బ్యాక్ ఒకటి డాట్ ఇస్తాం కదా, ఈ డాట్ కోసమని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 8.5 ఇంచులు ఇట్లా. ఓకే, 8.5 ఒక 2 ఇంచెస్ వరకు ఖర్చు. అర్థమైందా? 8.5 ఇటు 2 ఇంచులేమో ఖర్చుకి. ఇప్పుడు ఇందాక ఆమ్ రౌండ్ ఎంత అని చెప్పినా 7.5 వచ్చింది కదా, 7.5 ఇంచులు. 7.5 ఇంచుల కింద ఇక్కడ
1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా. ఇక్కడనేమో డాట్ కోసము, ఇక్కడేమో చెస్ట్ లూజ్ కనుక్కోవడం కోసం ఇక్కడ 8.5 ఇంచులు, ఒక 1 ఇంచ్ 7.5 ఇంచులు యాస్టీస్గా పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి మీరు, ఈజీగా అర్థమైపోతుంది. 2 ఇంచులేమో ఖర్చుకి. ఈ 1 ఇంచ్ ఏంది, హాఫ్ ఇంచ్ ఏంది, ఇది అది అని చెప్పని కొంచెం తిప్పల పడ్డట్టు అనిపిస్తుంది కదా మీకు. ఇవి గుర్తుంచుకున్నారనుకోండి. చెస్ట్ లూజ్ కనుక్కోవాలంటే ఈ ఆమ్ రౌండ్ ఎంతైతే వచ్చిందో ఈ ఆమ్ రౌండ్తోని మనం బ్లౌజ్ లెంత్, ఆమ్ రౌండ్ రెండు ఒకటి, ఇవి 2 కొలతలు తెలిస్తే బ్లౌజ్ కటింగ్ మొత్తం తెలుసుకోవచ్చండి. ఈ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా మనం ఇక్కడ ఆమ్ రౌండ్ని బట్టి అందాజ కొద్ది వేసేయచ్చు. అంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇబ్బంది అనుకో, ఇవి అన్ని కొలతలు కావాలి. కొంచెం పర్ఫెక్ట్గా కుట్టగలిగే వాళ్ళకైతే ఆమ్ రౌండ్ ఒకటి, లెంత్ ఒకటి తెలిసిందంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కట్ చేయొచ్చు, కుట్టొచ్చండి. ఇది లెంత్ నేనైతే కుట్టగలుగుతాను. ఆమ్ రౌండ్ ఒకటి, వాళ్ళ హైట్ని బట్టి వాళ్ళు ఎంత హైట్ ఉన్నారో చూసి చెప్తే నేను లాంగ్ ఫ్రాక్స్ అయినా బ్లౌజెస్ అయినా కానీ నేను స్టిచ్ చేయగలుగుతానండి. చూడండి లెంత్ ఇది. ఇప్పుడు యాస్టీస్గా బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టుకుంటున్నాను. తర్వాత కొలిచి చూపిస్తా. 13.5 ఉందండి. యాస్టీస్గా ఇట్లా పెట్టేసుకున్నా. ఈ చివరి గీత ఎందుకు అని చెప్పానంటే ఇక్కడ కిందనేమో కుట్టుకి, ఈ పైన కుట్టుకి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అని చెప్పని మీరు కన్ఫ్యూజన్ అవుతారని చెప్పేసి నేను నార్మల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకే యాస్టీస్గా లెంత్. ఇదేమో కుట్టుకి, ఈ కిందిది కుట్టుకి, ఇది పైనది కూడా ఇది కూడా కుట్టుకే. ఇక్కడనేమో చెస్ట్ లూజు 8.5 ఇంచులు వచ్చింది కదా. మనం ఇప్పుడు అసలుది ఇక్కడ ఉంటుందండి. షోల్డర్ దగ్గర ఎంత తీసుకోవాలా అని చెప్పని కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఉంటే దీంట్లో ఎంత 8.5 ఇంచులు కదా, అంటే దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎంత వస్తుంది, టోటల్గా 16.5 వస్తుంది. డబుల్ చేయాలి. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తే డబుల్ అవుతుంది కదా, 16.5 వస్తుంది. 16.5ని 3 భాగాలుగా చేయండి షోల్డర్ కరెక్ట్గా తెలుసుకోవడానికి. ఇంక ఇట్లా టేప్తో చూపిస్తున్నా, నేనైతే డైరెక్ట్ పెట్టగలుగుతా, మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి చూపిస్తుంది. ఇట్లా చూడండి, 2.5కి ఒక పాయింట్ ఎక్కువ, 5.5కి ఒకటే పాయింట్ ఎక్కువ, 5.5కి తక్కువ, 5.5కి ఎక్కువ. సేమ్ యాస్టీస్గా 5.5కి ఒక హాఫ్ ఇంచు పెంచుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ అంటే 7 వరకు వస్తుంది, 6 మీద ఒక పాయింట్ వరకు వస్తుంది. ఇట్లా యాస్టీస్గా డౌన్ కూడా అంతే తీసుకోవాలండి, 5.5 మీద ఒక పాయింట్ ఎక్కువ. చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అది ఈజీ ప్రాసెస్లో మీరు ఇక్కడ 5.5 మీద ఒక పాయింట్ కదండి, 6 కంటే ఒక పాయింట్ తక్కువ, ఇక్కడ 6 కంటే ఒక పాయింట్ తక్కువ వస్తుంది. నేను ఇప్పుడు ఈ డౌన్ ఆమ్ రౌండ్ కూడా మీకు కొలిసి చూపిస్తాను. చూడండి మామూలుగా అందాజ కొద్ది ఇక్కడ ఒక 3 ఇంచెస్ వరకు ఇక్కడ నుంచి ఇట్లా తీసేసుకుంటే, కొంచెం కరువు తీసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీకు కొలిసి చూపిస్తాను చూడండి. 3 ఇంచెస్ 4, 5, 6, 7, 7.5 చూసారా. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. 3 ఇంచెస్ 4, 5, 6, 7 చూడండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చింది 7.5 ఇంచులు. ఓకే, ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంత వచ్చింది, 5.5 మీద ఒక పాయింట్ ఎక్కువ, 5.5 అనుకోండి ఇంచుమించుగా ఇంత వచ్చింది కదా. కొందరికేమో కరెక్ట్గా 3 ఇంచెస్ వరకే రావాలి అంటారు. షోల్డర్ 5.5 మీద ఒక పాయింట్ ఎక్కువ ఉంది కదా, ఒక్కొక్కరేమో ఇక్కడ విడుతూ తక్కువ రావాలి అంటారు. మనం స్టిచ్ చేసిన తర్వాత ఇటు ఖర్చుకి పోగా మనకు 2.5 ఇంచులే కావాలి అంటారు. కొందరేమో కొంచెం ఇది ఎక్కువ ఉండాలి, నెక్ దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలి, షోల్డర్ పడిపోకుండా ఉండాలి అంటారు. అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళకి తీసుకోవాలండి. ఈమెకు మాత్రం చిన్నగా రావద్దు. నేనేమో 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. మిగిలింది ఎంత ఉంటే అంత నెక్ ప్రాపర్టీ అండి, 2 మీద ఒక పాయింట్. ఓకేనా. బ్యాక్ నెక్ ఇట్లా చూసుకోవచ్చు, ఇట్లా చూసుకుంటే ఈజీగా అయిపోతుంది. చూడండి మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇందాక 2 మీద ఒక పాయింట్ వచ్చింది కదా, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. బాగా ఈమెకు డీప్ బాగా ఎక్కువ రావద్దు, ఇక్కడ డీప్ ఎక్కువ రావద్దని చెప్పిందండి నార్మల్గా కాబట్టి ఒక 1/4 ఇంచే ఎక్కువ తీసుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువ మంది నాకు చాలా ఎక్కువ డీప్ కావాలన్న వాళ్ళకి 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు. అది కావాలి అడిగిన దాన్ని బట్టి ఉంటుందండి. యాస్టీజ్గా ఆడికెళ్ళి స్ట్రైట్గా లైన్ కొట్టేసుకోవాలి. చూడండి ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా. నేను కొత్త వాళ్ళ కోసం అండి,
హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసేసుకొని ఇట్లా రౌండ్ తీసేస్తే సరిపోతుంది. ఇదే అండి బ్యాక్ కటింగ్ కట్ చేస్తున్నాను నేను. ఇది ఇక్కడ క్రాస్ ఎందుకు కట్ చేసారు అనుకోవచ్చు. కుట్టిన తర్వాత ఇక్కడ కింద సైడ్లకి కుట్టేసినప్పుడు కిందికి వస్తుంది కదండి, ఇది కిందికి రాకుండా కొంచెం పైకి తీసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. కుట్టిన తర్వాత స్ట్రైట్గా రావాలి. నేను అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు ఇది మార్కింగ్ ఎట్లా చేసారని చెప్పని అనుకోవచ్చు మీరు. ఇట్లా తీసేసుకోండి, హాఫ్ సరి సమాన్ చేసేసుకొని మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా వస్తుంది. సెంటర్లో షోల్డర్కి సెంటర్లో వస్తుంది, చూసారా? ఓకే, ఇది బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ అండి కటింగ్. మంచిగా షేప్ పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పాను అంటే ఈ హ్యాండ్స్ తీసిన దగ్గర ఇక్కడ కోర్ ఉంటుంది కదా, ఈ కోర్ దగ్గర వేసుకోండి. లేదు కొంచెం నార్మల్గా కావాలి అని అంటారు కదా, అట్లా అన్న వాళ్ళకి ఇట్లా తీసేసుకోండి. డిఫరెన్స్ ఉంటుందండి. మీరు వేసి కుట్టి చూడండి, ట్రై చేయండి. ట్రై చేస్తే తెలుస్తుంది ఎట్లా వస్తుంది అనేది. నేను చెప్పింది పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా, కరెక్ట్ చెప్పానా లేదా అని చెప్పఅనేది మీకు తెలుస్తుంది. చూడండి, ఇట్లా వేస్తేనేమో నార్మల్గా వస్తుందండి, షేప్ పర్ఫెక్ట్గా రాదు అని అంటే కొంచెము షేప్ ఎక్కువ రావద్దు, నిల్చున్నట్టు రావద్దు అని అంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇట్లా తీసుకోండి. నేను ఇప్పుడు ఏ విధంగా అయితే వేస్తున్నానో అదే విధంగా వేసుకోండి. ఇలా కాదు మంచిగా పర్ఫెక్ట్గా ఉండాలి, చెస్ట్ లూజ్ కానీ అటు ఇటు ఉండకుండా పర్ఫెక్ట్గా రావాలి మనకు అని చెప్పని అనుకుంటే కంపల్సరీ ఇట్లా వేసేసుకోండి. స్టేజ్గా హ్యాండ్స్ తీస్తాం కదా ఇక్కడ మీ పక్కన, స్టేజ్గా ఇట్లా వేసేసుకోండి. చూడండి, ఒక 2 ఇంచెస్ వరకు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని నార్మల్గా మార్క్ చేసుకోండి చుట్టూరా. చూడండి, నేను ఏ విధంగా అయితే మొత్తం టోటల్గా మార్క్ చేస్తున్నాను అదే విధంగా మార్క్ చేసేసుకోండి. ఓకేనా? ఇక్కడనేమో 5.5 ఉంది తనది బ్లౌజు, ఫ్రంట్ నెక్ 5.5 తీసేసుకున్నాను. స్టేజ్గా ఇక్కడ మనము ఈ డౌన్ ఎంత తీసుకోవాలనేది అర్థం కాదు కదా. ఇక్కడనే 8.5 ఇంచులు వచ్చింది కదా, దీంట్లో 10వ భాగం అండి. 10వ భాగం అంటే చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 33 వచ్చింది. 33లో సగం, 33లో 10వ భాగము 33 వస్తుందండి. 3.3 అట్లా వస్తుంది. 3.3లో హాఫ్ చేసేసాను. 20వ భాగం తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు, అంటే 1.5 ఇంచులు అట్లా. చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఎవరికైనా కానీ 2.5 తీసేసుకోండి. కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే 3.5 ఇంచులు, ఇంకా మరి కొంచెం ఎక్కువ బ్రెస్ట్ లూజు కొంచెం సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్ అట్లా. ఇప్పుడు ఈమె సన్నగానే ఉంది కాబట్టి 2.5 ఇంచెస్ అండి. 2.5 ఇంచెస్. ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంతైతే ఆ 2 మీద ఒక పాయింట్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఈ డాట్ కోసం అంతే తీసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుందండి. అంటే ఎవరి కొలతలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొడతారు కదా. నా దగ్గరికి వచ్చిన కస్టమర్లు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తుండ్రు. నేను తీసుకున్న కొలతలతోటి నేను మీకు అదే విధంగా చెప్తున్నాను. మార్కర్ ఓకే, నేను మార్క్ చేసుకుంటున్నాను కదండి. ఒక 1/4 ఇంచ్ అట్లా ఎక్స్ట్రా తీసుకొని ఇట్లా స్టిచ్గా ఇలా మార్క్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. మార్క్ చేసేసుకున్నాం అనుకో పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఓకే. ఇది ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాము అని చెప్పండి, రౌండ్ షేప్ కరెక్ట్గా రావడం కోసం. ఇది యాస్టీజ్గా ఒక 1/2 ఇంచ్ వరకు లో తీసేసుకుంటే సరిపోతుంది. తెలుసు కదా ఇది. అంతే, ఇది టోటల్గా మార్క్ చేసేసుకోవాలి. మనం ఉక్సు పట్టి కాజపట్టి కోసం కొంచెం ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇక్కడికి ఈ డాట్కి ఇది వస్తుందండి, ఈ మార్కింగ్ కోసమే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను కట్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ని బట్టి మనం ఫ్రంట్ తీసేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్
ఇక్కడ ఒక చిన్న పాయింట్ షోల్డర్స్ దగ్గర మరీ ఇట్లా పడిపోయినట్టు ఉండకుండా కొంచెం చిన్నగా కరువు తీసేసుకొని ఇట్లా చిన్నగా 1/2 ఇంచులో సగం అనుకోండి. మీరు కూడా చిన్నగా కొంచెం కట్ తీసేసినాం అనుకో షోల్డర్స్ దగ్గర అస్సలు పడిపోయినట్టు ఉండకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఈ సేమ్ యాస్టీజ్గా ఇందాక మార్క్ చేసుకున్నట్టు ఇది పచ్చికలు పెట్టేసుకోవాలి. దీంట్లో ఇది ఎట్లా తీసుకోవాలని చెప్పని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇక్కడ కింద పైననేమో కుట్టుకి మధ్యలో డాట్ పట్టడం కోసం ఇంకొంచెం 1/4 ఇంచు వరకు తీసేసుకొని మిగిలిన దాంట్లో సరి సమానం చేసి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా వస్తాయి. ఇదేమో సెంటర్లో ఆమ్ రౌండ్ దగ్గర సెంటర్ పాయింట్ చూసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నేనేమో చెప్పేది 4 డాట్స్ అండి. ఒక్కొక్కరు 3 డాట్స్ కూడా కుడతారు. 3 డాట్స్ కుట్టే వాళ్ళకి ఇది ఇట్లా క్రాస్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనం చేసే బెల్ట్ పర్ఫెక్ట్గా తీసుకోకపోతే ఇబ్బంది అవుతుందండి. తక్కువైనా ఎక్కువైనా ప్రాబ్లమే కదా. నేను మాత్రం కంపల్సరీ 4 డాట్స్ తీసుకుంటాను. 1-2 ఇంచెస్ పైనకి నేను మార్క్ చేసుకుంటాను అనమాట. చూడండి ఇప్పుడు దీన్ని బట్టి మనం షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలనేది కూడా పర్ఫెక్ట్గా తెలుసుకోవచ్చు. కరెక్ట్గా వచ్చినట్టు చూసుకోవచ్చు అండి. 1/2 ఇక్కడ కూడా సేమ్ వస్తుంది. 1/2 ఇదేమో 10 చూడండి. నార్మల్గా మార్క్ చేసుకోండి. 10 ఇంచులకు ఒక 1/2 ఇంచ్ అట్లా తగ్గించుకొని మార్క్ చేసుకోండి. 2 వచ్చింది కదండి ఇక్కడ డౌన్లో షేప్ బెల్ట్ కోసం. 1/2 అని అంటే 1/2 వస్తుందండి. 1/3 కానీ నేను ఇందాక చూపించింది 2 అన్నాను నేను. 1/2 కదా సేమ్ యాస్టీజ్గా 1/2 వస్తుంది. ఇక్కడ 1/3 తీసుకోవాలి. సేమ్ ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఇక్కడనేమో ఆమె హైట్ తక్కువ ఉంది కాబట్టి నేను 3.5 తీసుకున్నానండి. హైట్ని బట్టి ఉంటుందండి ఇది లెంత్. సేమ్ యాస్టీజ్గా మార్క్ చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. మార్కింగ్ పెట్టుకుంటూ కట్ చేసుకుంటే సరిపోతుంది. షేప్ బెల్ట్ కూడా కటింగ్ అయిపోయిందండి. బ్యాక్ అయిపోయిందండి. కట్ చేస్తున్నాను. తను పైపింగ్ చేయమని చెప్పిందండి. ఒక 3.5 ఇంచెస్ వరకు అట్లా డౌన్ తీసేసుకొని మార్క్ చేసుకుంటే కదండి డోర్ ఎక్కడన్నట్టు. ఇది చూడండి ఇది బ్యాక్ కిందది, ఇది ఫ్రంట్, ఇది షేప్ బెల్ట్ రెడీ, హ్యాండ్స్ రెడీ. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.